గృహబలం అంశానికి స్వాగతం. భోజనాల గదికి ఫెంగ్షుయు శాస్త్రరీత్యా వాస్తుశాస్త్రంలో పాటించవలసిన ముఖ్యమైనటువంటి విశేషాంశాల్లో మానవ జీవితంలో ప్రతి ఒక్క చిన్ని విషయానికి అనేక విలక్షణమైనటువంటి విశిష్టవంతమైనటువంటి భావన పరంపర దాగి ఉంది. మనం ఎంత సంపాదించినా తిండి గనక సరిగా కనుక తినకపోయినట్లయితే తరువాత అనారోగ్య పరిస్థితులకు గురై అనేక ఇక్కట్లకు పాలవటం జరుగుతుంది. అలా కాకుండా వాస్తుశాస్త్రరీత్యా కూడాను మీ ఇంట్లో ఉండేటువంటి భోజనాల గది చక్కగా ఉన్నట్లయితే అక్కడ మీరు ఏర్పాటు చేసినటువంటి డైనింగ్ టేబుల్ విషయంలో కూడా సరైనటువంటి పద్ధతిని కనుక పాటించినట్లయితే మీ ఇంటిల్లిపాది కూడా చక్కగా తృప్తిగా ఆనందంతో అందరూ కూడా ఆహ్లాదంగా భోజనాలు చేసి తృప్తిగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా వివాహాది శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కూడాను వివాహం ఎంత గొప్పగా చేసినప్పటికీ వంట గనక సరిగా లేకపోయినట్లయితే వచ్చిన అతిథులు వారి యొక్క ముఖ కవళికలలో కలిగేటువంటి మార్పు అందరికీ తెలిసిందే కదా. వంట బాగా కనుక ఉన్నట్లయితే అద్భుతంగా చేశారండి, పెళ్లి బాగుంది, చాలా బాగుంది, వంట కూడా బాగుంది అంటారు. అలాగే ఇంట్లో కూడాను మన నిత్యం భోజనం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు వాస్తుశాస్త్రరీత్యా కనుక పాటించినట్లయితే సరైనటువంటి ఆనంద తత్వంతో ఆ ఇళ్ళు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆహ్లాదంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. భోజనాల గదిలో ప్రతికూల శక్తిని అడ్డుకొని సానుకూల శక్తిని నిరాటంకంగా ఆహ్వానించటానికి చక్కటి సూత్ర ప్రాతిపదికలున్నాయి. ఆ ప్రాతిపదికల్ని మీరు పాటించక తప్పదు. డైనింగ్ రూమ్ ఇంటికి మధ్యలో ఉండటం చాలా మేలు. ఇంటికి మధ్యలో డైనింగ్ రూమ్ ఉండటం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండటానికి దోహదం చేస్తుంది అనే విషయాన్ని గుర్తిరగాలి. డైనింగ్ టేబుల్కు ఎదురుగా ఉండేటువంటి గోడకు పెద్ద అద్దం ఏర్పాటు చేసుకుంటే వడ్డించే ఆహారం రెట్టింపు భావనను కలిగిస్తుంది. అద్దం అమరికతో చక్కటి ఫెంగ్ షూయి సూత్రాన్ని పాటించినట్లే అవుతుంది. కాబట్టి విజయాన్ని సౌభాగ్యాన్ని పెంపొందిస్తుంది అనే విషయాన్ని గుర్తిరగాలి. మీ ఇంట్లో డైనింగ్ రూమ్ ప్రత్యేకంగా ఉందా, వాడకంలో లేనప్పుడు గది తలుపులు తెరిచి పెట్టండి. దీనివల్ల ఇంట్లో వారికి మేలు చేసేటువంటి సానుకూల శక్తి ప్రసరిస్తూ ఉంటుంది, గది నిండా వ్యాపిస్తూ ఉంటుంది, సౌభాగ్యాన్ని ఆహ్వానిస్తుంది. భీముల కింద ఎటువంటి పరిస్థితుల్లోనూ కూర్చోవద్దు, సానుకూల శక్తిని అడ్డుకుంటుంది. కాబట్టి కీడు చేసేటువంటి ప్రతికూల శక్తి ప్రభావం ఉంటుంది అని చెప్పేసి గుర్తిరగాలి. డైనింగ్ రూమ్, టాయిలెట్ పక్కపక్కనే ఉన్నాయా, రెండు గదులకు ఒకే గోడ ఉండటం కూడా మంచిది కాదు. ఒకవేళ ఉంటే డైనింగ్ టేబుల్ ఆ గోడకు ఎదురుగా ఉండకుండా చూసుకోండి. ఓవర్ హెడ్ బీమ్ కింద కూర్చోవటం తినటం వల్ల ఆరోగ్యపరంగా మీపైన దుష్ఫలితాలు రావటానికి ఆస్కారం ఉంటుంది. పురాతన ఫర్నిచర్ విగ్రహాలను డైనింగ్ రూములో కనుక పెట్టుకోవటం అంత మంచిది కాదు. ఇది కీడు చేసేటువంటి ప్రతికూల శక్తిని గదిలోకి ఆహ్వానిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరణించిన కుటుంబ సభ్యుల ఫోటోలను ఈ గదిలో మాత్రం పెట్టకపోవటం మంచిది. ఇది ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తుంది అనే విషయాన్ని గుర్తిరగాలి. వ్యక్తుల మధ్య బంధాన్ని బలపరిచే అంశాల్లో కలిసి భోజనం చేయటం ఒకటి. కాబట్టి కలిసి తినండి, ఆనందాన్ని పంచుకోండి. ఫెంగ్ షూయి పద్ధతిలో చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికలు ఆహ్లాదతత్వాన్ని, ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మీ కుటుంబ సభ్యుల అందరికీ కూడా పంచటానికి
ఆస్కారం ఎంతైనా ఉంటుంది. డైనింగ్ టేబుల్ విషయంలో మాత్రం గుండ్రటి డైనింగ్ టేబుల్ మీ వరకే పరిమితం. అతిథులకు మాత్రం వచ్చినప్పుడు గుండ్రటి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోబెట్టి భోజనం చేయటం వల్ల మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తారు తప్పితే మీ గురించి మీరు ఆలోచించరు. డైనింగ్ టేబుల్ సహజ సిద్ధంగా డైనింగ్ టేబుల్ ఉపయోగించేటువంటి వాళ్ళందరూ కూడాను ఉప్పు అనేటువంటిది ఒక గాజు పాత్రలో కనుక ఉంచినట్లయితే డైనింగ్ టేబుల్ మీద అప్పుడు ప్రతికూల శక్తులు రాకుండా చక్కగా ఆనందంగా అందరూ హాయిగా భుజించడానికి ఆస్కారం కూడా ఉంటుంది. డైనింగ్ టేబుల్ మధ్యలో వెదురు మొక్కను గనక ఉంచినట్లయితే, అంటే చిన్న చిన్నవి అమ్ముతూ ఉంటారు, ఆ యొక్క దీన్ని డెకరేటివ్ గా కనుక మధ్యలో కనుక అమర్చినట్లయితే చక్కగా సానుకూల శక్తుల యొక్క ప్రభావం ఆ యొక్క పరిసర ప్రాంతంలో చక్కగా ప్రసరింపచేసి ఆరోగ్యాన్ని అభివృద్ధికరమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. మీ డైనింగ్ టేబుల్ సమీపంలో ఇండోర్ ప్లాంట్స్ కనుక ఉన్నట్లయితే చాలా మంచిది.